మనవాస్తు ప్రేక్షకులకు నమస్కారం. మనవాస్తు ప్రేక్షకులు ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనం లేకుండా ఇల్లు కట్టవచ్చా? కట్టవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇది స్థలం తూర్పు, ఈశాన్యం, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం. ఈ స్థలంకు ఫస్ట్ ఏం చేయాలంటే ఇల్లు కట్టే ముందు ఫస్ట్ బోర్ వేసుకోవాలి. ఈశాన్యం స్థలంలో బోర్ వేసుకున్న తర్వాత ఉత్తర ఈశాన్య భాగంలో సంపు నిర్మించుకోవాలి. ఈ సంపు నిర్మించుకున్న తర్వాత కంపౌండ్ వాల్ నైరుతి నుంచి ఉత్తరంకి, నైరుతి నుంచి దక్షిణం, ఆగ్నేయంకి ఈ విధంగా చుట్టూ కంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవాలి. ఆగ్నేయం నుంచి తూర్పుకి, వాయువ్యం నుంచి ఈశాన్యంకి. ఈ తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము ఓపెన్ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని ఈ ఇంటికి స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ కంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్న తర్వాత మెటీరియల్ ఫస్ట్ ఎక్కడ వేసుకోవాలి దాని గురించి తెలుసుకోవాలి. మెటీరియల్ మొత్తము తూర్పుకు ఆపోజిట్ అయిన పడమర, ఉత్తరంకు ఆపోజిట్ అయిన దక్షిణ. ఈ దక్షిణ భాగము, పడమర భాగం కార్నర్ని నైరుతి అంటారు. ఈ నైరుతి భాగంలో వచ్చిన మెటీరియల్ మొత్తము నైరుతి భాగంలో స్టోర్ చేయవలసిందే కోరుతున్నాను. ఎందుకంటే దక్షిణ నైరుతి కానీ పశ్చిమ నైరుతి కానీ ఎక్కువ ఎంత వెయిట్ వేస్తామో ఎంత వెయిట్ వేస్తే ఆ విధంగా ఆ ఇంటికి సరిపడా ధనము ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ధనం కావాలంటే ఖచ్చితంగా ఈశాన్యంలో, ఉత్తరంలో, తూర్పులో ఎట్టి పరిస్థితుల్లో మెటీరియల్ వేసుకోకూడదు. పశ్చిమ నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ మాత్రమే వేసుకోవాలి. అలా వేసుకుంటే ధనము సకాలంలో సమకూరుతుంది. ఇంటికి అడ్జస్ట్మెంట్ ఈజీగా అయిపోతుంది. ఈజీగా మనకు ఎవరైతే డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. డబ్బులు ఒకవేళ వేరే దగ్గరికి వెళ్ళి లోన్ కానీ ఇంకా వేరే దగ్గర అమౌంట్ వచ్చేటువంటి కూడా ఈజీగా వచ్చేస్తాయి అనమాట నైరుతులు వేసుకుంటే. ఈ సంపు ఏంటంటే ఉత్తరంలో ఈశాన్యంలో సంపు వేసుకుంటే ఈ సంపు నుంచి వాటర్ ఏ విధంగా వాడుతుంటామో ఆ విధంగా మనకు సరిపడే డబ్బులు వస్తుంటాయి అన్నమాట. ఇంటి నిర్మాణము చేసే ముందు ఇల్లు ఇలా చుట్టూ ప్రహరీ గోడ నిర్మించుకోవాలి. నిర్మించుకున్న తర్వాత పిల్లర్స్ ఈశాన్య పిల్లరు, మధ్య పిల్లరు, లాస్ట్ పిల్లరు. ఈశాన్యము, మధ్య భాగము ఆగ్నేయము, మధ్య భాగం నైరుతి. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తోవుకుంటూ రావాలి. మరి ఇటు తోవుకుంటూ వచ్చేసేసి ఈ నైరుతి నుంచి పిల్లర్స్ స్టార్ట్ చేసుకోవాలి. పిల్లర్స్ కానీ గోడలు కానీ నైరుతి నుంచి తూర్పు ఆగ్నేయం, నైరుతి నుంచి ఉత్తర వాయువ్యం నుంచి ఈశాన్యం వరకు, ఆగ్నేయం నుంచి ఉత్తర ఈశాన్యం వరకు. ఈ విధంగా గోడలు ఏర్పాటు చేసుకుంటామో మనకు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి, ఆటోమేటిక్ పనులు జరుగుతాయి, ఆటోమేటిక్గా మనకు సకాలంలో పని జరుగుతాయి. సకాలంలో డబ్బులు వచ్చే వాళ్ళు ఉంటే డబ్బులు ఇస్తారు. ఆటోమేటిక్గా మనకు మేస్త్రులతో ఇబ్బంది ఉండదు, డబ్బుతోటి ఇబ్బంది ఉండదు. మన పనులు అన్నీ ఆటోమేటిక్గా సక్రమంగా చేకూరుతాయి అన్నమాట. ఇది సమకూర్చుకోవాలంటే ఫస్ట్ ఎట్టి పరిస్థితిలో మనము బోరు ఏర్పాటు చేసుకోవాలి. బోరు ఏర్పాటు చేసుకున్న తర్వాత సంపు ఈ బోరు నుంచే వాడుకున్న తర్వాత ఆటోమేటిక్గా పనులు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ నైరుతిలో కానీ పడమర నైరుతిలో కానీ ఇట్లా ఓపెన్ పెట్టుకోవద్దు. ప్రహరీ కూడా ఇక్కడ నుంచి మెటీరియల్ తీసుకోవాలంటే ఈ వాయువ్యం నుంచి కానీ దక్షిణ ఆగ్నేయం నుంచి కానీ ఈ ఇంటికి సరిపోయే మెటీరియల్ మొత్తం ఇటు నుంచే తీసుకోవాలన్నమాట. ఇటు నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఓపెన్ పెట్టేసి ఇటు నుంచి కానీ ఎట్టి పరిస్థితులు తీసుకోకూడదు. అట్లా తీసుకుంటే మనకు ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఇబ్బందితోటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇటు నుంచి తీసుకోవద్దు. దక్షిణ ఆగ్నేయం కానీ ఉత్తర వాయువు నుంచి తీసుకుంటే ఆటోమేటిక్ పనులు అయిపోతాయి, ఆటోమేటిక్ ఇల్లు కంప్లీట్ అయిపోతుంది. ఇంతటితో మనవాస్తు ప్రేక్షకులకు నమస్కారం. మనవాస్తు ప్రేక్షకులు ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనం లేకుండా ఇల్లు కట్టవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం ఈ వీడియోలో.